అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫాదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా రీసెంట్ గా అహ్మదాబాద్ లోని జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ కోసం మనకు అందరికీ తెలిసిందే కదా. సో దానికి సంబంధించి ఒక ఆల్మోస్ట్ ఫైనల్ రిపోర్ట్ లాంటిది ఒకటి బయటకు అయితే వచ్చింది అనమాట. సో ఎగ్జాక్ట్ గా ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది మనకి దీంతో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఒకసారి మాట్లాడుకుందాం క్లియర్ గా. సో బేసిక్ గా ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కింద పడిపోయింది. ఆ తర్వాత మొత్తంగా ఒక 260 పీపుల్ అయితే చనిపోయారు. 241 పీపుల్ అందులో ఉన్నవాళ్ళు, 19 మంది ఏమో కింద ఉన్నవాళ్ళు. సో ఫర్దర్ గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసినప్పుడు వాళ్ళకి అందులో తెలిసిన విషయం ఏంటంటే ఇంజన్ ఫ్యూయల్ స్విచెస్ రెండూ కూడా మనకి క్రాష్ అయిన తర్వాత రన్ పొజిషన్ లోనే ఉన్నాయి కదా. సో ఇంజన్స్ మరి ఆఫ్ అయినట్టు ఎక్కడా లేదు కదా అని చెప్పి అప్పట్లో అందరూ అనుకున్నారు. సో దానికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనమాట. సో ఇంజన్స్ రెండు కూడా అప్పుడు రన్ పొజిషన్ లోనే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే పైలట్లు బేసిక్ గా లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఇంజన్స్ ఆన్ చేయడానికి ట్రై చేశారు. సో అందువల్ల ఆ ఇంజన్స్ రెండు కూడా మనకు ఆన్ పొజిషన్ లో కనిపించాయి. బట్ యాక్చువల్ గా ఏం జరిగింది అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి. సో వీళ్ళు చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే కొన్ని వేరు వేరు సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల వల్ల క్రాష్ అయింది. సో బేసిక్ గా వాళ్ళు ఒక టైం లైన్ కూడా ఇచ్చారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ గాలిలోకి ఆ రోజు 8:08:39 గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారంగా గాలిలోకి ఎగిరింది. ఇలా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన 3 క్షణాలకి ఇంజన్ కి ఏవైతే ఫ్యూయల్ సప్లై చేసే స్విచెస్ ఉంటాయో, కట్ ఆఫ్ స్విచెస్ ఉంటాయి, అంటే ఫ్యూయల్ ఆపేసే స్విచెస్ ఉంటాయి. సో అవి రెండు కూడా ఆగిపోయాయి. అంటే రన్ నుంచి కట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయాయి. రన్ పైన, కట్ ఆఫ్ కింద. సో ఈ రన్ పొజిషన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి వెళ్ళిపోయాయి అనమాట. సో ఇలా కట్ ఆఫ్ పొజిషన్ కి వెళ్ళిపోవడం వల్ల విత్ ఇన్ ఏ సెకండ్ లో ఏమైపోయింది, రెండు ఇంజన్స్ కి కూడా 1 సెకండ్ గ్యాప్ లోనే ఫస్ట్ ఒకదానికి తర్వాత ఒకదానికి రెండు ఇంజన్స్ ఉంటే ఆ రెండు ఇంజన్స్ కి కూడా ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఇప్పుడు విమానం ఇంకా గాలిలోకి ఎగరే లేదు. ఇప్పుడు పోనీ ఆ విమానం ఒక 30,000 or 40,000 ఫీట్ కి ఎగిరిపోయి ఆ టైంలో ఈ ఫ్యూయల్ స్విచ్ రెండు కూడా కట్ ఆఫ్ అయిపోయి అనుకోండి, అప్పుడు వాళ్ళు మేనేజ్ చేసేయచ్చు. ఎందుకంటే మళ్ళీ చూసుకుంటారు ఎందుకు డిక్లైన్ అవుతుందో ఎయిర్ క్రాఫ్ట్ అని చూసుకుంటారు. అది కట్ ఆఫ్ స్విచెస్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది, రన్ నుంచి కట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది, సరే అని చెప్పి వాళ్ళు ఆన్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఒక 5,000 ఫీట్ అలా డిక్లైన్ అయినా మళ్ళీ పైకి వెళ్ళిపోతారు నార్మల్ గా. ఏం పెద్ద మ్యాటర్ కాదు. బట్ వీళ్ళు ఇంకా ఎగరేయలేదు గాలిలోకి. 3 సెకండ్లకి రెండు కట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది. సో ఇంజన్లకి 3 సెకండ్ల తర్వాత ఫ్యూయల్ ఆగిపోయింది ఒకదానికి, 4వ సెకండ్ తర్వాత ఇంకో దానికి ఫ్యూయల్ ఆగిపోయింది. సో మనకి తర్వాత యాక్చువల్ గా సీసీటీవీస్ లో తెలిసింది ఏంటి, ర్యామ్ ఎయిర్ టర్బైన్. సో ఇది ఒక ఎమర్జెన్సీ డివైస్, ఇది యాక్టివేట్ అయిపోయింది. సీసీ కెమెరాస్ లో కనబడింది మనకి ఆ ర్యామ్ డివైస్ బయటకు వచ్చింది. సో ర్యాట్ 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 అని చెప్పి అప్పుడు అందరూ కూడా దాన్ని తమ్నైల్స్ అవి పెట్టారు ఎలక అన్నట్టుగా ప్రమోట్ చేసి. సో అది వేరే ర్యామ్ ఎయిర్ టర్బైన్. సో ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది డిప్లాయ్ అవడం అంటే బయటకు రావడం వల్ల అర్థమైంది అక్కడ లోపల ఏదో పవర్ లాస్ అనేది జరిగింది. రెండు ఇంజన్స్ కి కూడా పవర్ ఆగిపోయింది, అవి షట్ డౌన్ అయిపోయి, అందుకే ఈ ర్యాట్ బయటకు వచ్చిందని చెప్పి అర్థమైంది. సో మళ్ళీ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత వెళ్ళి చెక్ చేస్తేనేమో ఇంజన్స్ రెండు ఆన్ పొజిషన్ లో ఉన్నాయి, రన్ పొజిషన్ లో ఉన్నాయి. అదేంటది అక్కడేమో ఆఫ్ అయితే ఇది వస్తుంది, అండ్ ఇదేమో ఏమంటారు ఈ
ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత చూస్తేనేమో 2 రన్ పొజిషన్లు ఉన్నాయి, ఎలా జరిగింది అని అనుకున్నారు. సో దానికి రీజన్ ఇప్పుడు అర్థమైంది. సో ఇంజన్ ఫ్యూయల్ స్విచెస్ కట్ ఆఫ్ అయిపోయాయి. అది అయితే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్ కూడా రివీల్ చేశారనమాట. ఒక పైలట్ అడుగుతున్నాడు, వై డిడ్ యూ కట్ ఆఫ్ ద ఫ్యూయల్, అంటే నువ్వు ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసావు అంటే, ఇంకో పైలట్ నేను చేయలేదు అన్నాడు. సో వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, వాళ్ళు మాన్యువల్ గా ఏది చేయలేదు, వాళ్ళు డెలిబరేట్ గా ఏమీ చేయలేదు, అంటే ఇంటెన్షనల్ గా ఏం చేయలేదు. వాళ్ళు ఒకటి పోయి ఏమన్నా ఉగ్రవాద చర్య అనుకుంటే ఎవరొకరు క్లెయిమ్ చేసుకుంటారు కదా, ఎవరు చేయలేదు. సో ఇది యాక్సిడెంటే. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ స్విచ్చెస్ అనేవి ఫ్లిప్ అవుతాయి యాక్చువల్గా. ఇప్పుడు కింద ఉన్నవి పైకి వెళ్తాయి, అంటే పైన ఉన్నవి కిందకి వెళ్తాయి. కాకపోతే ఇంతకు ముందు అలా జరుగుతోందని ఆటోమేటిక్ గా అవి పైకి కిందకి అయిపోతున్నాయని వాళ్ళు ఏం చేశారంటే, వాటికి ఒక మెకానిజం పెట్టారు. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఒక లిఫ్ట్ అండ్ పుల్లింగ్ మెకానిజం పెట్టారు. అంటే ఇప్పుడు స్విచ్ ఇలా ఉందనుకోండి, ఇలా పైకి అనడం ఇలా కిందకి అనడం కాదు, అక్కడ ఇలా ముందుకు లాగితే మధ్యలో ఒక చిన్న ఆ లివర్ లాంటిది ఒకటి ఉంటది అనమాట. ఆ లివర్ పైకి ఎత్తి మళ్ళీ వదలాలి. అలాగే ఆ పైన ఉన్నదాన్ని కిందకి లాగాలన్నా ముందుకు ఇలా లాగి కిందకి దించి మళ్ళీ వదలాలి. సో దిస్ ఈస్ ఏమంటారు, ఆ బటన్స్ వర్క్ చేస్తాయి. సో ఇక్కడ ఏమైంది, వాళ్ళు ఏమి చేయలేదు అనడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అది 1 సెకండ్ గ్యాప్ లో రెండింటికి చేయలేదు. ఓకే, 1 సెకండ్ గ్యాప్ లో 2 ఇంజన్లకి కూడా ఫ్యూయల్ కట్ ఆఫ్ అనేది అవ్వదు. ఇలా తీసి ఇలా పెట్టి ఇలా తీసి ఇలా పెట్టడం 1 సెకండ్ లో జరగని పని అది. సో మాన్యువల్ గా జరగలేదు, అది ఆటోమేటిక్ గానే జరిగింది. ఆటోమేటిక్ గా జరగడం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి. లైక్ ఏదైనా ఫ్లైట్ క్రాష్, లైక్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితేనో, లేదంటే లైక్ ఏదైనా డోర్ ఊడిపోతేనో, ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటాయి కదా. అలాంటివి ఏమైనా జరిగినప్పుడు అవి ఆటోమేటిక్ గా కిందకు వస్తాయి అనుకుందాం. కొన్ని అలాంటివి ఏమైనా జరిగాయంటే లేదు, మరి ఎందుకు కిందకు వచ్చాయి. సో అది బేసిక్ గా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో ఇదేంటంటే, ఇది ఒక కైండ్ ఆఫ్ మాస్టర్ స్విచ్ లాంటిది. సో చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేసుకోవచ్చు వీటితో ఎలాంటి పెద్ద ప్రాబ్లం లేదు. సో మాన్యువల్ గా వీళ్ళు ఏం చేయలేదు, ఆటోమేటిక్ గానే ఏదో ప్రాబ్లం అయింది. సో దీన్ని బట్టి యుఎస్ ఏవియేషన్ అనలిస్ట్ చెబుతుంది ఏంటి అంటే, ఆ ప్లేన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, నోటీస్ చేయాల్సిందే మనం దాన్ని. ఎందుకంటే ఎటువంటి ఎమర్జెన్సీ లేకుండా ఆటోమేటిక్ గా దిగిపోయాయంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అలాగే ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ అయిన మార్టిన్ అనే పర్సన్ కూడా, ఇతను మార్టిన్ కన్సల్టింగ్ సిఇఓ, ఆయన కూడా ఏమంటున్నాడంటే, ఈ కైండ్ ఆఫ్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చెక్ చేయాలి. బోయింగ్ 787 8 ఎయిర్లైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఒక్కదానికి ఇలా జరగాలని లేదు. ఫర్దర్ గా ఈ మోడల్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ వీలైతే బోయింగ్ కి సంబంధించిన ప్రతి ఎయిర్లైనర్ లోని కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ రీచెక్ చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఏమో దీనికి జరిగినట్టు మిగతా వాటికి కూడా జరగచ్చు కదా ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఆ స్విచెస్ అన్ని ఫ్లిప్ అయిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ చేశారు. నోటీస్ చేసిన తర్వాత అడిగాడు ఇంకొక పైలట్ ని, నేను చేయలేదు అన్నాడు. ఆయన చేయలేదు అన్న తర్వాత ఇమీడియట్ గా పైలట్స్ 2 స్విచెస్ ని కూడా మళ్ళీ రివర్స్ చేశారు. మీరు గమనించినట్టయితే ఆ వీడియోలో ముందు ప్లేన్ ఇలా పడిపోతున్నట్టు అనిపించినా కూడా మన లాస్ట్ కి వచ్చరికి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పైకి వెళ్తున్నట్టు ఉంటది మనకి. బట్ అయినా కూడా బండి దిగిపోతా ఉంటది అలా కిందకి. దానికి రీజన్ ఏంటంటే, పైలట్స్ ట్రై చేశారు పాపం కాపాడడానికి. ఇంజన్స్ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ పైకి లేపడానికి ట్రై చేశారు. సో ఒక ఇంజన్ అయితే కొంచెం లేపింది విమానాన్ని, ఆ ఫ్రంట్ బిట్. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో 8 గంటల 9 నిమిషాల 5 సెకండ్లకి గ్రీన్విచ్ మెయిన్ టైం ప్రకారంగా పైలట్ ఒకరు మేడే కాల్ అయితే ఇష్యూ చేశాడు. మేడే కాల్ ఇచ్చిన 6 సెకండ్లకి రికార్డింగ్ అయిపోయింది. 6 సెకండ్లకి అది జరిగింది. సో ఇక్కడ అవుట్ రైట్ మిస్టేక్ పైలట్స్ ది కాదు, ఆ మెయింటెనెన్స్ స్టాఫ్ అని కూడా అనలేము. డెఫినెట్ గా బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, లేదంటే మెయింటెనెన్స్ లో కూడా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆ స్విచెస్ అనేవి ఆటోమేటిక్ గా పైకి కిందకి ఫ్లిప్ అయిపోతున్నాయి అంటే వాటికి సంబంధించిన ఒక ఆటోమేటిక్ సెన్సారింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా వర్క్ చేయట్లేదేమో, దాన్ని ప్రాపర్ గా చెక్ చేయలేదేమో. సో అలా ఏదైనా జరిగి ఉండాలి. సో అందువల్ల ఆ స్విచెస్ అనేవి ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోయి అలా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవడం, అంటే రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి వెళ్ళిపోయి. సో ఇంజన్స్ కి ఫ్యూల్ ఆగిపోయింది. ఇంజన్స్ కి ఫ్యూల్ లేకపోతే ఎట్లా పనిచేస్తే ఇంజన్ విమానాన్ని ఎట్లా లేపుతాయి, అది జరిగింది. సో ఈ ప్రమాదం వల్ల ఈ సిచ్యువేషన్ వల్ల విమానం క్రాష్ అయింది.
అందులో ఉన్న వాళ్ళందరినీ బలి తీసుకుంది. సో దట్ ఈస్ అ హ్యూజ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. కాక్పిట్ ఫుటేజ్ కూడా మిస్ అయింది యాక్చువల్గా. కాక్పిట్ ఫుటేజ్ ఉన్నట్టయితే అది ఎందుకు అట్లా అయ్యింది, ఏ టైంకి అట్లా అయింది అనేది తెలుసుకోవడానికి ఉంటది. అండ్ ఆ మార్టిన్ అనే వ్యక్తి అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కాక్పిట్ కెమెరా ఫుటేజ్ కోసం ఎక్కడ మెన్షన్ లేదు, అక్కడ అది ఉన్నట్టయితే నాకు తెలుస్తుంది మనకి ఆ స్విచ్చెస్ ఎట్లా జరిగాయి ఏంటనేది. పైలట్ మూమెంట్స్ అన్ని రికార్డ్ అవుతాయి అక్కడ. మేబీ మిస్టేక్ గా ఒకదాన్ని చేస్తే ఆటోమేటిక్ ఇంకొకటి పడిపోయి ఉండొచ్చు, అలాగైనా జరిగి ఉండొచ్చు, ఏమో చెప్పలేం కదా మనం. అలా కూడా అంటున్నారు అనమాట. సో బేసిక్ గా కొన్ని సార్లు ఏం చేస్తారంటే ఫ్లైట్ హై స్పీడ్ లో వెళ్తున్నప్పుడు, అంటే హెవీ ఆల్టిట్యూడ్ లో వెళ్తున్నప్పుడు, హై ఆల్టిట్యూడ్ లో వాళ్ళకి ఏంటంటే ఫ్యూయల్ కొంచెం తక్కువ ఉంది అని అనిపించినప్పుడు కొన్ని సార్లు ఏంటంటే కొంతవరకు డిక్లైన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు మనకి అని అనుకున్నప్పుడు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసి ఫ్యూయల్ సేవ్ చేసుకుంటారు. సో దట్ దే కెన్ ట్రావెల్ ఎ బిట్ మోర్. వాళ్ళు ఆల్రెడీ చాలా హై స్పీడ్ లో ఉంటారు కదా, 1000 కిలోమీటర్ స్పీడ్ లో ఉంటారు పర్ అవర్. సో వాళ్ళు కొంచెం డిక్లైన్ అవుతూ ఉన్న గ్యాప్ లో వాళ్ళు ఈజీగా ఇంకొక ఒక 50-60 కిలోమీటర్స్ వెళ్ళిపోతారు, ఒక 5000 ఫీట్ తగ్గే గ్యాప్ లో. అలా మళ్ళీ ఇంజన్స్ కి రన్ ఇచ్చుకొని మళ్ళీ ఇంజన్స్ తో పైకి వెళ్ళి అట్లా వెళ్ళిపోతారు. సో అది కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు, అంటే ఫ్యూయల్ ఏమంటారు ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవడం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఫ్యూయల్ ఎక్కువైపోయి వాటిని వదిలేస్తారు. అది మనకి ఆకాశంలో మబ్బులు అదే అలాగా ఒక పాతలా కనబడుతూ ఉంటది కదా, అది వేరు మళ్ళీ. సో ఇట్లా 2 రకాలుగా చేస్తుంటారు. సో అలాంటి వాటి కోసం పెట్టారు, అది ఆటోమేటిక్ గా క్లిప్ అయిపోయి ఈ డ్యామేజ్ అంతా కూడా జరిగింది, అంతమంది ప్రాణాలు బలి తీసుకుంది. సో ఇది గైస్ ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కి. సో ఎవరో అమ్మాయి కాదు, మీరు చాలా చోట్ల చూసి ఉంటారు తమ్నైల్స్ మీద ఒక అమ్మాయి ఫోటో పెట్టి ఎయిర్ ఇండియా క్రాష్ అని మీరు చూసి ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడైనా చూసి ఉండొచ్చు. నేను హిందీ ఛానల్స్ చాలా వాటిలో చూసా అట్లాగే పెట్టారు. అంటే అది కొంచెం మిస్లీడింగ్ అనమాట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే క్రాష్ అయిందో దానికి ఆ అమ్మాయి కారణం అంటూ పెట్టారు. అది వేరే, ఆ అమ్మాయి అంటే తన బాయ్ ఫ్రెండ్ ఇరికించడానికి చేసిన పనులు అయ్యింది కూడా, అది వేరే, బెదిరింపు కాల్స్ చేసింది, అది వేరే చేసి అది వేరే కేసు. అది దీనికి అన్నట్టుగా తమ్నైల్స్ అవి పెడుతుంటే చాలా మంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి అవి చూసేస్తున్నారు పాపం. అవి ఏం కాదు. సో దిస్ ఈస్ ద రియల్ రీజన్. సో ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఇదే కారణం అయింది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. ఇంకా ఏం చెప్తాను చెప్పండి, ఇంకా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఆల్రెడీ, బట్ అలా జరగకుండా చూసుకోలేదు. ఒకసారి ప్రమాదం జరిగింది, నెక్స్ట్ టైం అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. మరి ఇంకా అంతకు మించి మనం ఏం చెప్తాం వాళ్ళకి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై.